మున్సిపాలిటీగా మారింది సరే, మరి మౌలిక వసతుల మాట ఏంటి? పాలేరు నియోజకవర్గంలోని కొత్త మున్సిపాలిటీ ఏదులాపురంలో సమస్యలు తిష్టివేశాయి. కాగితాల్లో హోదా పెరిగినా క్షేత్రస్థాయిలో మాత్రం పారిశుద్ధ్యం, తాగునీరు పడకేయడంతో జనం బెంబేలెత్తుతున్నారు. మంత్రి పొంగులేటి నిధులిచ్చినా యంత్రాంగం నిర్లక్ష్యం మరింత వివాదాస్పదమవుతోంది. ఇది ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కొత్తగా ఏర్పాటైన ఏదులాపురం మున్సిపాలిటీ. ఇక్కడ సమస్యలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలంలోని గుదిమళ్ల, వెంకటగిరి, గుర్రాలపాడు, తెల్దారుపల్లి, ఏదులాపురం, మద్దలపల్లి, పెద్దతండ, నాయుడుపేట, పోలేపల్లి పంచాయతీలను ఏదులాపురం మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీగా ఏర్పడిన సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. మంచినీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, సైడ్ డ్రైన్ల నిర్మాణం వంటి కనీస వసతులు కూడా లేవు. వర్షాకాలం మేము మా ఎస్సీ కాలనీలో బతికేటట్టు ఉండదు. మా గ్రామం అంతా నిండిపోయి వరదల్లో మునిగిపోయి ఉంటుంది. ఇంతవరకు కూడా ఎలాంటి డ్రైనేజీ కొత్తగా కట్టలేదు. డ్రైనేజీ శాంక్షన్ అయ్యి కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు దాన్ని చేసిన అధికారులు ఎవరూ లేరు. చాలా మేము బాగా ఇబ్బంది పడుతున్నాము. మున్సిపాలిటీ ఏర్పడి 2 ఏళ్లైనా అనుకున్నంతగా అభివృద్ధి జరగలేదని స్థానికులు అంటున్నారు. మున్సిపాలిటీగా మార్చి 1 సంవత్సరాల కాలం గడిచినా కూడా ఇంకా కొంతమేర అభివృద్ధి చేస్తా ఉన్నా ఇంకా అనేక సమస్యలు ఇక్కడ పేరుకుపోయే ఉన్నాయి. ఇక్కడ పాలక వర్గాలు లేకపోవడంతో, అధికారులు దీని మీద సరైనటువంటి శ్రద్ధ చూపెట్టకపోవడంతో ఈ ప్రాంతంలో ఇంకా సమస్యలు అలాగనే ఉండడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువును ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దే దాంట్లో కూడా ఈ ప్రభుత్వం చొరవ చేయాలని చెప్పి రోడ్లు, మంచినీటి సమస్యలు ప్రజలను వెంటాడుతున్నాయి. ఇక డ్రైనేజీ పరిస్థితి మరీ ఘోరం. విద్యుత్ స్తంభాలకు లైట్లు కూడా కొన్ని ఏరియాలో లేవు. త్రాగునీరు కోసం వచ్చిన బోర్లు శిథిలావస్థలో ఉన్నాయి. వాటర్ సౌకర్యం లేదు, డ్రైనేజీలు లేవు, మరి బ్రిడ్జీలు లేవు. అనేకంగా అడవి ప్రాంతాల లెక్క ఉన్నాయి. ఇది మున్సిపాలిటీ అంటారా, ఈ జంగల్ అనే పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలకు ప్రణాళిక లేకపోవడం వల్ల అభివృద్ధి పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. ఎప్పుడో పాత ఆ రోజు జరిగినటువంటి సైడ్ కాలువలు కానీ, రోడ్లు కానీ అప్పుడు జరిగినటువంటి అభివృద్ధి తప్ప మళ్ళీ ఇప్పుడు కొత్తగా అభివృద్ధి జరిగింది ఏం లేదు. ఈ ఉన్నటువంటి సీసీ రోడ్లలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి మిషన్ భగీరథ వాటర్ అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి ఎంత చక్కగా ఉన్నటువంటి సీసీ రోడ్లు, కొన్ని రోడ్లను కూడా అన్నిటికీ అక్కడికక్కడ పగలగొట్టి వాళ్ళు వాటర్ ఇస్తామని చెప్పి అదే ఇది అని చెప్పి మొత్తం అక్కడికి పగలగొట్టి ఆగమాగం చేశారు. ఇప్పుడు ఆ మిషన్ భగీరథ నీళ్లు రాక ఉన్నటువంటి బోరు మోటార్ల నీళ్లు, ప్రజలు బోర్ల నుంచి తెచ్చుకునేటువంటి నీళ్లు కూడా ఆ పైపులు పగలగొట్టడం వల్ల అవి కూడా అంతా వీళ్ళు గవర్నమెంట్ పట్టించుకోకుండా ఆగమాగం అయిపోయింది. ఈ మున్సిపాలిటీపై ఇటీవలే మంత్రి పొంగులేటి దృష్టి సారించారు, నిధులు కేటాయించారు, పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అయితే స్థానిక అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు.